ఈయన పేరు పీతాని ఆనందబాబు. కోనసీమ జిల్లా అంబాజీపేట ఒక్కలంక గ్రామం. ఈయన వయసు 35 సంవత్సరములు. ఈయనకి వెన్నుపూస మీద కంతి వేయడం వల్ల శరీరంలో ఎటువంటి చలనం లేకుండా 4 సంవత్సరాలుగా మంచానికే పరిమితమయ్యారు. ఈయన వైద్యం కోసం ఈయన తండ్రి వెంకట్రావు గారు 65 సంవత్సరములు. ఈయన వీళ్ళకున్న 4 గుంటల పొలాన్ని సైతం అమ్మివేయడం జరిగింది. అయినప్పటికీ ఎటువంటి ఫలితం లేకుండా పోయింది. ఇటీవల కాలంలో కేరళ వైద్యులను సంప్రదించగా వారు ఈయన వైద్యానికి సుమారు 5 లక్షల నుంచి 10 లక్షల వరకు ఖర్చు అవుతుందని చెప్పడం జరిగింది. వీళ్లకు అంత ఆర్థిక స్తోమత లేదు. ఈయన వైద్యం కోసం ఇప్పటికే వీళ్లకు ఉన్న పొలాన్ని సైతం అమ్మివేయడం జరిగింది. వీళ్ళ నివసిస్తున్న ఇల్లు సైతం అద్దె ఇల్లు. ఇప్పటికీ ఈయన తండ్రి ఇతన్ని దగ్గరుండి చూసుకోవడం జరుగుతుంది. ఇతనికి పెళ్లి కూడా కాలేదు. ఇటువంటి పరిస్థితుల్లో ఈయన తండ్రి జైశెట్టి బలిజ సంఘాన్ని ఆశ్రయించడం జరిగింది. జైశెట్టి బలిజ సంఘం మేమున్నామని భరోసా ఇవ్వడం జరిగింది. ఇప్పటి వరకు జైశెట్టి బలిజ సంఘం వారు 80,000 వరకు కలెక్ట్ చేయడం జరిగింది. కానీ అవి ఏమాత్రము వైద్యానికి సరిపోవు. కనుక దయచేసి మన గ్రూప్ సభ్యులు, ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ ఈ కింది ఫోన్పే మనీ పంపి సాయం చేస్తారని ఆశిస్తున్నాను. జైశెట్టి బలిజ. నమస్కారం అండి. ఇతని పేరు పితాని ఆనందనాగబాబు అండి. పాపం 4 సంవత్సరాల నుంచి కూడా ఇతను మంచానికే పరిమితం అండి. ఎటువంటి ఆధారం కూడా లేదండి. వాళ్ళ నాన్నగారికి వచ్చేసి అప్పుడే 65 సంవత్సరాలు వచ్చాయండి. వీళ్ళ అమ్మగారు కరోనాకి చనిపోయారండి. ఇంకే ఏం చేసినా పాపం వీళ్ళ నాన్నగారు అండి. ఈయన చాలా ఆర్థిక ఇబ్బందుల్లో కూడా ఉన్నారు. ఇతను వైద్యానికి అయితే ఇంగ్లీష్ మందుల వల్ల చాలా హాస్పిటల్కి తిప్పామండి. మేము కూడా కొంత సహాయం చేసి తిప్పాము. అయినా కానీ ఇంగ్లీషు మందుల వల్ల అవదన్నారు. కానీ కేరళ వైద్యం వల్ల అయితే మేము మామూలుగా అతని పనులు అతను చేసుకునేలాగా అయితే నడిపిద్దామని చెప్పారండి. దానికి ఒక 10 నుంచి 12 లక్షల దాకా ఖర్చు అవుతుందని చెప్పారండి. అదే ఆ డబ్బులు లేక పాపం ఆయన బాధపడుతున్నాడు. నేను ఎప్పుడు ఉంటానో పోతానో, నా కొడుకుని కొంచెం నడిపించండి అని అందరినీ కూడా అడుగుతున్నాడండి. పాపం ప్రాధేయపడుతున్నారు. అది ఎవరన్నా దాతలు ఉంటే కొంచెం ఆ అబ్బాయి కనుగరించి ఏమన్నా సాయం చేస్తారని చెప్పేసి నా వంతు నేను చేస్తున్నానండి. మీ వంతు మీరు చేస్తారని కోరుకుంటున్నానండి. అందరికీ నమస్తే అండి. మరి వెంకట్రావు గారు అబ్బాయి అయినటువంటి పితాని ఆనంద నాగబాబు గారు మరి 4-5 సంవత్సరాలుగా ఇలాగ మంచం మీద ఉంటున్నాడు. తల్లిని కూడా కోల్పోయారు కరోనా టైంలో. మరి ఉన్నది ఒకే ఒక తండ్రి. ఆయనే మొత్తం ఇతనికి బాధ్యతలన్నీ చూసుకోవాల్సి వస్తుంది. ఆయన కూడా కొంచెం భయానికి గురయ్యి ఆందోళన చెందుతున్నాడు. అలాంటప్పుడు మరి ఇతన్ని కనీసం కేరళ వైద్యం చేస్తే అతని పని అతను చేసుకునే నడిపిస్తామని చెప్పి అక్కడ డాక్టర్లు హామీ ఇవ్వడం జరిగిందట. దానికి 10 నుండి 12 లక్షలు సుమారుగా అవుతుందని చెప్పి వాళ్ళు చెప్పారు. మరి మన పెద్దలు చాలామంది ఉన్నారు కాబట్టి అందరూ కూడా మన ఈ పితాని నా కుర్రోడికి సహకరించి మన వాళ్ళకి భవిష్యత్తు అందించాలని కోరుకుంటున్నాం. మీ అందరి సహకారంతో ఈ అబ్బాయిని నడిపిస్తే మనం ఒక అబ్బాయికి భవిష్యత్తు అందించిన వాళ్ళు అవుతాం. ఆయన నాన్నగారు లేకపోతే మన వాళ్ళకి, మన ఈ కుర్రోడికి సహకరించే వాళ్ళు ఎవరో లేరు. ఆ సహకారాన్ని, ధైర్యాన్ని మన అందరం కలిపి అందించాలని కోరుకుంటున్నాను. మరి ఇదే విధంగా ఇతనికి మంత్రి గారు కూడా ఏదైనా సహకరించి మన చంద్రబాబు నాయుడు గారితో మాట్లాడి ఏదైనా సహకరించాలని కోరుకుంటున్నాం. ఆ దిశగా కూడా ప్రయత్నం చేస్తామని చెప్పి మీ అందరికి హామీ ఇస్తున్నాం. మన శెట్టిబలిజ సోదరులు, పెద్దలు, రాజకీయ నాయకులు, డాక్టర్స్ చాలామంది పెద్ద వాళ్ళు ఉన్నారు. మీ అందరూ కనీసం 10% ఆదాయమైన ఈ కుర్రోడికి ఇచ్చి నడిపిస్తే మన శెట్టిబలిజ రుణాన్ని తీసుకున్న వాళ్ళం అవుతామని చెప్పి మీ అందరికీ కోరుకుంటూ జై శెట్టిబలిజ.